హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్హుడ్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపు నుంచి థ్యాంక్స్ అన్నమాట. ఇంకా నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అంటే మీకు ఆ వీడియోలో ఏదో కొంత భాగం నచ్చింది కాబట్టి చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే హోలీ పండుగ రోజు తీసిన వ్లాగ్ అనమాట. అంటే వెనస్డే రోజు అండి. ఇంకా నేను మార్నింగే లేచేసి ఇంటి పనులు అయితే అన్నీ చేసేసుకున్నాను. ఇంకా చిన్నది మాత్రం అప్పుడే లేచింది. తనైతే హోలీ ఆడటం కోసం కిందికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ వాళ్ళ అక్కకైతే హోలీ రంగులు అయితే పూసేసి ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందికి అయితే వెళ్తుందనమాట. నేనైతే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మ్యాక్సిమమ్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఏమో హోలీ అయితే ఆడానండి. ఇక అంతకంటే ఎప్పుడు నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా హోలీ అయితే ఎప్పుడు ఆడలేదనమాట. కానీ మా చిన్నది మాత్రం ఎవ్రీ ఇయర్ మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళేసి హోలీ అయితే మంచిగా ఆడేసి ఎంజాయ్ చేసి అయితే వస్తుందన్నమాట. ఇంకా తనైతే కింద అరేంజ్ చేశారనమాట మా కమ్యూనిటీలో. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయింది తను. ఇంకా పెద్ద పాపకేమో ఫస్ట్ వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లి ఉన్ను మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ కొంచెం పూసారనమాట. ఇంకా అదైతే ఫ్రెష్ అప్ అవుతుంది పెద్ద పాప. నేను తల మీదకి వెళ్ళి పోసేసాను. ఇంకా మామూలు స్నానం అయితే చేస్తుందన్నమాట. ఇక నేనైతే మిషన్లో అయితే బట్టలు వేసేసానండి. బట్టలు వేసేసిన తర్వాత ఇదిగోండి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ముందు రోజు ఇడ్లీ చేశాను. ఇంకా ఆ బ్యాటరే ఉంటే ఇంకా ఊతప్పంలాగా పోసేసానమాట. పోసేసి ఫస్ట్ పెద్ద పాపకి ఇచ్చేసి నెక్స్ట్ నేను కూడా తినేసాను. ఇంకా తిన్న తర్వాత ఈరోజు పండగ దట్టు ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా చిన్నదానికి ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద పాపకేమో 9th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు చిన్నదానికి ఎట్లాగో హోలీ పండగ హాలిడే కాబట్టి ఇంకా ముందు రోజు అంటే ట్యూస్డే రోజు నైటే ఇంకా మా వారితోటి అయితే చికెన్ అయితే తెప్పించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట. ఇంకా దాన్ని తీసేసి ఒక 1 అవర్ ముందు పక్కకు పెట్టేశాను. తర్వాత కడిగేసేసుకొని ఇదిగోండి అందులోకి వెళ్ళి కొంచెం అయితే చికెన్ తీసేసి చిన్న చిన్న పీసెస్ మెత్తగా ఉన్నవి తీసేసి ఇంక కొన్ని ఏమో సపరేట్గా పెట్టాను. వాటికేమో కొంచెం గ్రేవీ లాగా కర్రీ చేద్దాము అన్నట్టు. ఇంకా కొంచెమో చికెన్ ఫ్రై అయితే చేయమన్నారనమాట. ఇంకా అందుకోసం ఫ్రైలోకి ఏంటి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసేసి దాన్ని అయితే పక్కకు పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీకి కూడా అందులో కూడా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా దాన్ని కలిపేసుకున్నాను. దీన్ని అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి గ్రేవీ కర్రీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదేంటి గ్రేవీ కర్రీది మీరు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుందన్నమాట. ఇక ఫస్ట్ అయితే ఫ్రై అయితే స్టార్ట్ చేశారండి. ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీ, దట్టు ఫాస్ట్గా అయిపోతుంది. ఇక కడాయిలో ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అవేం లేకుండా జస్ట్ ఆయిల్లో మనం ముందు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని అయితే వేసేసాను. ఇక్కడ ఏం చేస్తుందంటే పెద్దది పుదీనావి కొన్ని పుదీనా తీసుకొచ్చారు కదా, ఆ పుదీనా ఆకులు తీసేసిన తర్వాత ఆ స్టెమ్స్ ఉంటే వాటిని అయితే నాటుతుందనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ గ్రేవీ కర్రీలోకి నేనేం చేశానంటే మిక్సీ జార్లోకి లవంగము, ఇలాచి, చెక్క, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఎండు కొబ్బరి, అదేవిధంగా ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం గసగసాలు, ఒక ఆనియన్, వీటన్నిటిని వేసేసి మంచి పేస్ట్ అయితే చేశానన్నమాట. చేసేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకొని అది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇదిగోండి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాంట్లోనే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటాలు అది మొత్తం కలిపేసుకొని ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అన్నిటిని ఆ కర్రీలో అయితే వేసేసేయాలన్నమాట. వేసేసుకొని మూత పెట్టేశాను. ఇంకా ఒక పక్క నుంచి అయితే చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది. మ్యాక్సిమం అయిపోవడానికి కూడా వచ్చేసింది. ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే చేయాలండి. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడరు, ఇంకా కొంచెము పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇంకా వాటిని కూడా వేసేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేశాను. ఇదిగోండి టమాటోతో సహా
కర్రీ మొత్తం కుక్ అయిపోయిందనమాట. అసలు మనకు టమాటా అన్నదే కనబడదండి. అప్పటికే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. దాంట్లోకి కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా దాన్ని అయితే కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇంకా తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయింది. మన కన్సిస్టెన్సీ కొంచెము ఎక్కువగా లూజ్ కావాలంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసేసుకోవాలి. తక్కువ కావాలి అంటే తక్కువ పోసేసుకొని ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. పక్కన చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఆ చికెన్ ఫ్రైలోకి ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి. ఇంకా నా వంట అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత ఇదిగోండి మా చిన్న మేడం కూడా ఆడి మొత్తానికైతే వచ్చేసిందనమాట. ఇంకా తనకైతే ఫస్ట్ అయితే స్నానం అయితే పోసేసానండి. పోసేసిన తర్వాత ఇక వచ్చేసి గబగబా ఇంకా పిల్లలేమో కొంచెం బగారన్నం చేయి మమ్మీ, ఎందుకంటే చికెన్ గ్రేవీ చేసావు కదా దాంట్లోకి బాగుంటుంది అంటే ఇదిగోండి సింపుల్గా అయితే చేసేసాను, ఎక్కువ వెజిటబుల్స్ ఏం లేకుండా. ఇంకా దాన్ని అయితే పెద్దగా షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా ఈ రోజులలో బగారా అన్నము కుక్ చేయని వాళ్ళు ఉండరు అని నా అభిప్రాయం అనమాట. ఇంకా అందుకోసమే దట్టు టైం కూడా లేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే గబగబా చేసేసాను. తర్వాత ఇంకా మిషన్లో బట్టలు వేసేసాను ముందు, అవి ఆరేయడానికి టైం దొరకలేదు. ఇంకా రైస్ చేసేసిన తర్వాత వచ్చేసి ఉతికిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా వాటిని అయితే ఆడేసేసాను అనమాట. ఇంకా ఆడేసిన తర్వాత ఇంకా చిన్నది ఆడి అలసిపోయి వచ్చింది కదా, కొంతసేపు అయితే ట్యాప్ చూస్తుంది. ఇంకా తర్వాత ఫుడ్ పెట్టమని అడిగారనమాట. అప్పుడు అరౌండ్ 1:30 అలా అవుతుంది అనమాట. ఇంకా అందరం కూర్చొని ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అయితే వేశారు అనమాట. మా హస్బెండ్ ఉంటే బాగుండు అనిపించిందండి తినేటప్పుడు మాత్రం, ఎందుకంటే ఇంకా ఆయనకు మాత్రం ఆఫీస్ ఉంది, ఆయన అయితే వెళ్ళారు. ఆయనకు మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ అయితే చేసి పెట్టారనమాట మిల్లెట్స్లోకి. కర్రీ ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా పిల్లలకు పెట్టేసి వాళ్ళతో పాటు నేను కూడా తినేసి, మీరు చెప్తే నెంబర్లే కానీ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉండేసరికి ఒక ముద్ద ఎక్కువనే తింటున్నామే అనిపిస్తుంది అనమాట. స్కూల్ ఉందనుకోండి వాళ్ళకు బాక్స్లో పెట్టేసిన తర్వాత ఏదో కొంచెం ఉంటే తిన్నామా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లాగో వాళ్ళతో పాటు తింటున్నా కాబట్టి ఒక ముద్ద కొంచెం ఎక్కువనే తింటున్నాను అనమాట. ఇంకా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐరన్ బట్టలు కవర్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా చిన్నదేమో తినేసి మంచి నిద్రపోతుంది, ఎందుకంటే తలస్నానం పోసేసాను కదా, బిడ్డ మంచి నిద్రపోతుంది అనమాట. ఇంకా ఐరన్ బట్టలు కవర్లో పెట్టేసిన తర్వాత పిల్లల బట్టలు ఎవరి కబోర్డ్లో వాళ్ళ పెద్దదైతే పెట్టుకుంటుంది కానీ చిన్నది మాత్రం పడుకుంది కదా అన్నట్టు దాని బట్టలు అయితే కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఆ రోజు మార్నింగ్ మా పెద్ద పాప బ్యాగ్ కూడా ఉతికేసాను అనమాట. ఎందుకంటే మండే నుంచి తనకి స్కూల్ ఉందండి మళ్ళీ. ఇంకా అందుకోసమే నీట్గా ఉంటుంది కదా బ్యాగ్ అన్నట్టు బ్యాగ్ మొత్తం సర్దేసి ఇచ్చింది బిడ్డ. ఇంకా అందుకోసమే దాన్ని కూడా ఉతికేసాను. ఇక ఉతికేసిన తర్వాత ఇది వచ్చేసి అరౌండ్ చిన్నది లేసింది అరౌండ్ 5 అలా అవుతుందన్నమాట. అప్పుడు ఏంటంటే మా పెద్ద పాప శ్రావణిస్ కిచెన్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, తన ఛానల్లో ఒక జ్యూస్ చూసిందనమాట వాటర్ మిలన్ తోటి. అది చేస్తాను మమ్మీ నేను అనేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తుందన్నమాట. వాటర్ మిలన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి తీయగా. ఇదిగోండి అక్క పడుతుంటే మధ్యలో చెల్లి కూడా వచ్చేసి పడుతుందన్నమాట. ఫస్ట్ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక చిన్న గ్లాసు పాలైతే పోసుకోవాలండి. ఇంక ముందు ఒక 1/2 అవర్ ముందు సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకోవాలి. ఆ సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ అయితే వేసింది. లైట్గా షుగర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ మిలన్ కొంచెం తీయగున్నా కూడా కొంచెం స్వీట్గా తాగాలనుకోండి కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఇక కొంచెం షుగర్ అయితే వేశారు వాళ్ళు. ఇక వేసేసిన తర్వాత దానిలోకి చిన్న ముక్కల్లాగా వాటర్ మిలన్ కోసేసుకొని ఇదిగోండి ఆ బాటిల్లో పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నా పెద్ద పాప, నా పెద్ద బిడ్డ, నేను కూడా మా చిన్న బిడ్డ హెల్ప్ చేస్తా అంటే నా పెద్ద బిడ్డ చేసింది అనమాట జ్యూస్. ఇలా ఉన్న టేస్ట్ సాగో బేసికలీ ఇట్స్ వెరీ నైస్. జెల్లీస్ కూడా వేసుకుంటే బాగుండేది. వాళ్ళు చేశారు కదా ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయమమ్మీ అని నాకే ఇచ్చారనమాట. ఇంకా నేను కూడా టేస్ట్ చేసాను, చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి నైట్కి చపాతీ పిండి కూడా కలిపి పెట్టాను. ఇంకా చిన్నదేమో మార్నింగ్ నుంచి బుక్స్ పట్టలేదు, బుక్స్ తీయమంటే ఇంకా మేడం గారు కూర్చొని బుక్స్ అయితే తీశారనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారనమాట. ఇంకా ఆయనే పూజ చేసేసారు. ఇంకా నైట్ వచ్చేసి ఇంటనే చపాతీ చేశానమాట. ఇది మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అండి. ఇంకా చపాతీ చేసేసిన తర్వాత ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇక డిన్నర్ తర్వాత ఇదిగోండి ఇక్కడ మిల్లెట్స్ కడుగుతున్నాను అనమాట. ఎందుకు మిల్లెట్స్ అంటే అది నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ కుక్ చేయడం కోసం నైటే కడిగి పెట్టుకుంటాను. తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అవసరం ఉన్నాయి, ఇంకా వాటిని అయితే కడిగేసాను. నేను గిన్నెలు కడుగుతుంటే ఇదిగోండి నా పెద్ద పాప వచ్చేసి బీరకాయ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కోసి పెట్టుకోవాలండి దాన్ని. ఇంకా అందుకోసం కొంచెం పీల్ చేసి బిడ్డ అంటే సర్లే అన్నట్టు అదైతే పీల్ చేస్తుంది అనమాట. పాప ఇంట్లో ఉంటే మాత్రం అది ఎంత పనుల్లో హెల్ప్ చేస్తుందండి నిజంగా. పాప వీడియో షూటింగ్ దగ్గర నుంచి చాలా అంటే చాలా పనులు చేస్తుంది మా పెద్ద పాప. ఇంకా
ఇదిగోండి తను పీల్ చేసింది కదా, ఇంకా నేను గిన్నెలు తోమేసుకొని వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా అవి పీల్ చేసింది కదా అన్నట్టు బీరకాయ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని ఇంకా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా బీరకాయ పని అయిపోయింది. ముందు రోజు ఏంటంటే ట్యూస్డే రోజు మా కమ్యూనిటీ కింద సంత అయితే జరుగుతుంది అనమాట. ఆ రోజు కొత్తిమీర పుదీనా తీసుకొచ్చాను. ఆ నైట్ లేట్ అయిపోయింది, అది క్లీన్ చేయాలనిపించలేదు. ఇంకా హోలీ రోజు మార్నింగ్ నుంచి నాకు పనులే సరిపోయాయండి బాబు. ఆ రోజు అసలు చేయడానికి టైం దొరకలేదు. ఇంకా అందుకోసమే ఎట్లాగో బీరకాయ కట్ చేశాను, కూర్చున్నాను కదా అన్నట్టు ఇంకా కొత్తిమీర కూడా తీసేసుకొని ఇంకా ఫస్ట్ నేనైతే కొత్తిమీరని అయితే క్లీన్ చేసేసుకుంటూ దాన్ని కూడా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇలా స్టోర్ చేసుకుంటే నాకు ఒక 1 వీక్ వరకు ప్రశాంతంగా అండి జస్ట్ అలా తీసేసుకొని కడిగేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఇక కొంచెమేమో నెక్స్ట్ వచ్చేసి తోటకూర ఉంటే ఆ తోటకూర కూడా క్లీన్ చేసి దాన్ని కూడా ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాను. తోటకూర అయిపోయింది, పుదీనా అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయిపోయింది, బీరకాయ అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని వెల్లుల్లిపాయలు అవసరం ఉండే అనమాట నెక్స్ట్ డేకి. ఇంకా అందుకోసమే వాటిని కూడా కూర్చొని తీసుకుంటున్నానండి. అప్పుడు కూడా టైం వచ్చేసి అరౌండ్ 9:30 అలా అవుతుందన్నమాట. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ క్లీన్ చేయలేదు. ఇంకా అందుకోసమే వచ్చేసి గ్యాస్ అయితే క్లీన్ చేసేసానండి. ఇదేనండి మా హోలీడే రోజు ఇలా అయితే స్పెండ్ చేసాము. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్